హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు చాలా ఆరోగ్యకరమైన చుక్కకూర పప్పు చేసుకోబోతున్నామండి. దాంతోపాటు మనం పొటాటో చిప్స్ ఇంట్లోనే చేయబోతున్నాను రండి. అందుకనే ఫుల్ వీడియో టిప్స్తో పాటు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మరి ముందుగా మనం చుక్కకూరని బాగా కడిగి పెట్టుకుని కట్ చేసుకుని ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిరపకాయ ఇంకా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని తగినంత వాటర్ పోసుకుని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా, అంటే పప్పు బాగా ఉడికేదాకా మనం విజిల్స్ పెట్టేసుకుందాం. ఇలాగా మూత పెట్టుకుని మనం పప్పు బాగా ఉడికించుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇలా పప్పు గుత్తుతో బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుందాం. దీని వాసన అయితే భలే ఉంటుందండి. అంతే అండి, మన ఎంతో హెల్దీ అయిన చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఇంట్లో పొటాటో చిప్స్తో పాటు సర్వ్ చేశానండి. ఈ పొటాటో చిప్స్ నేను ఇంట్లోనే చేశాను. చాలా బాగా కుదిరాయండి. హాట్ చిప్స్ కన్నా కూడా చాలా బాగా వచ్చాయి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం పిల్లలకి కూడా చాలా ఇష్టమైన పొటాటో చిప్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. హాట్ చిప్స్లో ఏ ఆయిల్ వాడతారో తెలియదు కదండి ఇంట్లోనే, అందుకే మనం హెల్తీగా మనం పిల్లలకి చేసి పెట్టేద్దాం రండి. ఫస్ట్ మనం పొటాటోస్ తీసుకుని బాగా క్లీన్ చేసుకున్నాక దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలాగా అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకుని పెట్టేసుకుందాం. దాని తర్వాత మనం స్లైసర్ తీసుకుని ఈ పొటాటోస్ని చాలా సన్నగా స్లైస్ చేసుకుందాం. ఇలాగా చూసారా, ఇంత థిన్గా మనకి స్లైసెస్ కావాలన్నమాట. దాని తర్వాత ఈ పొటాటో స్లైసెస్ని మనం వాటర్లో బాగా వాష్ చేసేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్నాక ఒక నాప్కిన్ తీసుకుని ఇవన్నీ కూడా మనం ఆరబెట్టుకోవాలండి. ఏ తడి లేకుండా మొత్తం అంతా కూడా ఆరబెట్టేసుకుందాం. ఇలాగా పొటాటో స్లైసెస్ అన్నీ కూడా నాప్కిన్ మీద వేసాక ఇంకో నాప్కిన్ పెట్టి బాగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న తడంతా కూడా దీన్ని పీల్ చేసుకుంటుందండి. చూసారా, ఇలాగా మనకి స్లైసెస్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూసారా, ఇలాగ మనం ఎండబెట్టుకుని ఇలా స్టోర్ కూడా చేసుకుని మనకు కావాల్సినప్పుడు అప్పుడల్లా కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మనం పొటాటో స్లైసెస్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుందామండి. ఇక్కడ మనం ఎక్కువ ఒకసారి యాడ్ చేసుకోకూడదండి, కొన్నిగా మనం ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి. ఇదొక టిప్ ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఆ పొటాటో చిప్స్కి బాగా పడుతుందన్నమాట. చూసారా అండి, ఇలాగా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకో టిప్ ఏంటంటే ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి, అప్పుడు బాగా మాడిపోతాయి అన్నమాట. సో ఇట్లా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే కొంతసేపు అయ్యాక మనకి చిప్స్ అన్నీ కూడా ఈ కలర్లో మారిపోతాయి అన్నమాట. అందుకే ఫ్రై చేసుకునేటప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ వాడండి. హాట్ చిప్స్లో కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకా హెల్తీగా మనం పిల్లలకి చేసి పెట్టేయచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక 5 పొటాటోస్తోనే నాకు చాలా చిప్స్ వచ్చాయండి. ఇంట్లో చేసుకోవడం వల్ల మన మనీ కూడా చాలా సేవ్ అవుతుందన్నమాట. ఇంకోటి కారం చిప్స్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఆ చిప్స్లోనే మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన యమ్మీ కారం చిప్స్ రెడీ. చూసారా అండి, సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. సో మరి ఇంత ఈజీగా ఇంట్లో నేర్పించేస్తాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు బాయ్ మరి.